హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సంకల్పం అంటే చేయదలుచుకున్న పనిని మనస వాచ కర్మన నమ్మి పూర్తి చేయగలగడం. సంకల్పం అనేది ఆత్మ మనస్సుల సంగమం అంటారు స్వామి వివేకానంద. ద్రుపదరాజు ద్రౌపది స్వయంవరం ఏర్పాటు చేశాడు. మహావీరులైన దుర్యోధనుడు, కర్ణుడు మరియు దేశాల అధిపతులు ద్రౌపది స్వయంవరానికి వెళ్ళారు. అందరూ విలువిద్యలో ఆరితేరిన వారే, కానీ ఎవరూ సాధించలేకపోయారు. అర్జునుడొక్కడే మత్స్యయంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని వివాహం చేసుకున్నాడు. మిగతా వీరుల దృష్టి అంతా ద్రౌపది అందచందాల మీద, ద్రుపదరాజు సామ్రాజ్య వైభోగాల మీద ఉంటే అర్జునుడి దృష్టి మాత్రం ఒక్క మత్స్యయంత్రాన్ని ఛేదించడంపైనే పెట్టడం వల్ల విజయం వరించింది. సాధించాలని అనుకున్నప్పుడు సంకల్పం బలంగా స్థిరంగా ఉండాలి. సంకల్పం బలంగా లేకపోతే గమనం పక్కదారి పడుతుంది, ఆలోచనలు స్థిరంగా ఉండవు, వ్యక్తిత్వం బీటలు బారుతుంది. అదే సంకల్పం బలంగా ఉంటే ఆలోచనలకు స్థిరత్వం వస్తుంది, మనం సంకల్పించిన ధ్యేయం దగ్గరవుతుంది. జనరల్గా మనమందరము జీవితంలో ఏ విషయంలోనైనా విజయాన్నే కోరుకుంటాం. అయితే కొంతమంది మాత్రమే సాధిస్తారు, కొంతమంది విజయం కోసం చేసే ప్రయత్నంలో మధ్యలోనే ఆగిపోతారు. జీవితంలో జయాపజయాలకు కారణాలు ఎన్ని ఉన్నా సంకల్పశక్తి లేకపోవడమే ఓటమికి ముఖ్య కారణం. చరిత్రలో ఎందరో మహానుభావులు కేవలం సంకల్ప బలంతోనే గొప్ప గొప్ప పనులు చేసి తమ ధ్యేయాన్ని నెరవేర్చుకొని చరితార్థులయ్యారు. మనిషికి ఈ సంకల్పశక్తి బలంగా ఉంటే దేన్నైనా సాధించగలడు, గమ్యాన్ని చేరుకోగలడు. పూర్వము హిమాలయ పర్వత శిఖరాల మధ్య ఓ చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో గోపి అనే ఓ పేద గొర్రెల కుర్రాడు ఉండేవాడు. అతనికి తండ్రి చిన్నప్పుడే చనిపోవటంతో తల్లే అతనిని పెంచి పెద్ద చేసింది. గోపి చిన్న వయసులోనే తన కుటుంబాన్ని పోషించేందుకు గొర్రెలను కాసేవాడు. కానీ అతనికి ఒక గొప్ప కల ఉండేది. అది ఆ గ్రామానికి నాయకుడు కావాలని, గ్రామాన్ని కష్టాల్లో నుండి బయటపడేయాలని కల కంటూ ఉండేవాడు. ఆ ఊరి ప్రజలు అతను చెప్పింది విని హేళన చేసి ఎగతాళిగా గొర్రెల కుర్రాడు నాయకుడు ఎలా అవుతాడు అని నవ్వేవారు. ఆ ఊరికి ఒక పెద్ద సమస్య ఉంది. ఆ ఊరు పర్వతాల మధ్య ఉండడం వల్ల శీతాకాలంలో మంచు తుఫాను బలంగా వచ్చి ఊరంతా మంచుతో కప్పబడిపోయేది. ఆ సమయంలో బయటకు వెళ్ళడం అసాధ్యమయ్యేది. ఆహారం, త్రాగునీటికి చాలా కష్టంగా మారేది. ప్రతి సంవత్సరం చాలామంది ఊరి ప్రజలు ఈ సమస్యతో చనిపోయేవారు. గ్రామస్తులు ఎంతో ప్రయత్నించినా ఎవరూ శాశ్వత పరిష్కారం కనుక్కోలేకపోయారు. ఒకరోజు గోపి తన గొర్రెలను మేపుతుండగా ఊరి పెద్దల సమావేశాన్ని గమనించాడు. మన ఊరి సమస్యకు పరిష్కారం ఏమిటో తెలియదు, మనం దేవుడి దయ మీదే ఆధారపడాలి తప్పదు అని చర్చించుకుంటూ నిస్సహాయంగా ఉండిపోయారు. అప్పుడు గోపి ఈ సమస్యకు నేను పరిష్కారం కనుక్కుంటానని చాలా స్ట్రాంగ్గా చెప్పాడు. ఊరి పెద్దలు ఆశ్చర్యపోయి నీ వయస్సుకు ఇది సాధ్యం కాదు, ఇది చాలా పెద్ద పని అని హేళన చేశారు. కానీ గోపి ధైర్యం కోల్పోలేదు. సంకల్ప బలం ఉంటే అసాధ్యం అనేది ఏదీ లేదు అని అన్నాడు. అతను కొన్ని పాత బుక్స్ చదివాడు, పర్వతాల గురించి తెలిసిన పెద్దల దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు. కొద్దిగా అబ్జర్వ్ చేసి తన బుద్ధితో ఒక ప్లాన్ ప్రిపేర్ చేశాడు. గోపి తన ఊరిని కాపాడే మార్గం కేవలం సొరంగ మార్గమేనని గుర్తించాడు. సొరంగ మార్గం తవ్వాలని నిర్ణయించుకున్నాడు. దీనివల్ల మంచు తుఫాను వచ్చినప్పుడు ఊరి ప్రజలు సొరంగ మార్గం ద్వారా ఇతర గ్రామాలకు వెళ్ళి సరుకులు తెచ్చుకోవచ్చు. కానీ ఈ పని చాలా కష్టం, ప్రజలంతా ఇది అసాధ్యమని తిరస్కరించారు. కానీ గోపి ఒక్కడే పట్టుదలతో పనిని మొదలుపెట్టాడు. పట్టుదలతో రోజు రాత్రిళ్ళు ఒంటరిగా కొండలను కొడుతూ, నేలను త్రవ్వుతూ ఒక చిన్న సొరంగాన్ని తయారు చేయడం ప్రారంభించాడు గోపి. కొన్నాళ్లకు కొంతమంది యువకులు అతని పట్టుదల చూసి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఒకసారి మంచు తుఫాను తీవ్రంగా కురిసింది. పనిని కొనసాగించడం చాలా కష్టమైంది. కొంతమంది యువకులు భయపడి వెనక్కి వెళ్ళిపోయారు. కానీ గోపి ఆగలేదు. తల్లి చెప్పిన మాటను గుర్తు చేసుకున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు నమ్మకం కోల్పోవద్దు, నీ సంకల్ప బలం ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. ఈ మాటలు అతనికి మళ్ళీ ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఎలాంటి భయం లేకుండా, మంచు తుఫానును లెక్క చేయకుండా పనిని కొనసాగించాడు. గోపి మరియు అతడి సహాయం చేయడానికి వచ్చిన యువకులు 3 సంవత్సరాల కృషి తర్వాత ఒక పెద్ద సొరంగ మార్గాన్ని తవ్వారు. ఇప్పుడు మంచు తుఫానుకు ఊరు భయపడాల్సిన అవసరం లేదు. శీతాకాలంలో మంచు తుఫాన్లు వచ్చినా ఆ సొరంగ మార్గాన్ని ఉపయోగించి ఇతర గ్రామాలకు వెళ్ళి అవసరమైన ఆహారం, మందులు తీసుకురాగలిగే స్థాయికి వచ్చారు. ఊరి ప్రజలకు ఇది నిజమైన అద్భుతం. గోపి మా ఊరిని కాపాడాడు అని అతనిని గౌరవంగా చూశారు. అతనికి గ్రామ రక్షకుడు అనే బిరుదుని ఇచ్చారు.
ఆ ఊరి ప్రజలకే కాకుండా ఇతర గ్రామాల ప్రజలకు కూడా ఆదర్శ నాయకుడయ్యాడు గోపి. ఆ నోట ఈ నోట అతని కీర్తి రాజధానికి చేరింది. రాజు స్వయంగా అతన్ని పిలిచి, నీ పట్టుదల మరియు సంకల్ప బలం ఈ దేశానికి చాలా అవసరమని పొగిడాడు. నీవు ఇకపై గొర్రెల కాపరి కాదు, ఒక గొప్ప నాయకుడివి అని చెప్పి రాజుగారు గోపికి అనేక రహదారులు, వంతెనలను నిర్మించే పనిని అప్పగించాడు. గోపి ఒక గొప్ప నాయకుడిగా ఎదిగి తన ఊరిని మాత్రమే కాదు, మొత్తం రాజ్యాన్ని అభివృద్ధిలోకి తీసుకువచ్చాడు. సంకల్ప బలం ఉంటే అసాధ్యం అనుకున్నది సాధ్యమవుతుంది. సమాజం ఎంత అపహాస్యం చేసినా సంకల్ప బలం ఉంటే విజయాన్ని తప్పక అందుకోవచ్చు. పరిష్కారం కోసం ఎదురు చూడకూడదు, మనమే మార్పు తీసుకురావాలి. ఒక్కరి కృషితో సమాజమే మారిపోతుంది. సంకల్ప బలం, పట్టుదలతో శ్రమిస్తే ప్రకృతి సైతం మనకు సహాయం చేస్తుంది. చరిత్రలో ఎందరో మహానుభావులు కేవలం సంకల్ప బలంతోనే గొప్ప గొప్ప పనులు చేసి తమ ధ్యేయాన్ని నెరవేర్చుకొని చరితార్థులైనారు. మనిషికి ఈ సంకల్ప శక్తి బలంగా ఉంటే దేన్నైనా సాధించగలడు, గమ్యాన్ని చేరుకోగలడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేయండి. రెగ్యులర్గా వీడియోస్ చూడొచ్చు.